నిన్ను నా కొడుక్కి దగ్గర చేస్తాను అని భ్రమపడుతున్నావా? అది ఎప్పటికీ జరగని పని. ఎట్టి పరిస్థితుల్లో నువ్వు చేసిన తప్పు వల్ల నా కొడుకు ఇబ్బంది పడకూడదు. నీ నీడ కూడా నా కొడుకు మీద పడనివ్వను. భార్యాభర్తల్ని వేరు చేసే అధికారం మీకే కాదు, మనల్ని సృష్టించిన ఆ దేవుడికి కూడా లేదు. నా భర్తకి మళ్ళీ నేను ఎలా దగ్గర కావాలో నాకు బాగా తెలుసు. ఏంటి ఛాలెంజ్ చేస్తున్నావా? జరగబోయేది చెప్తున్నాను. అది చూద్దాం. ఏంటి మాధవమ్మ, బెదిరిస్తున్నావా? మొన్నంటే మీరు మా ఇంటికొచ్చినప్పుడు నా కూతురు అడ్డుపడి ఆపింది కాబట్టి ఆగాను. భార్యాభర్తల్ని విడదీసి నా కూతురు జీవితాన్ని అన్యాయం చేస్తానంటే నేను చూస్తూ ఊరుకోను. ఊరుకోకేం చేస్తావు? ఎంత దూరమైనా వెళ్తాం. నా కూతురికి న్యాయం జరిగేదాకా పోరాడుతూనే ఉంటాం. అంతదాకా వచ్చిందా విషయం? సరే, ట్రై చేయండి. ఏం చేస్తారో నేను కూడా చూస్తానుగా. అమ్మా, ఎందుకమ్మా ఈ గొడవలు? పంతులు గారు ఇక్కడే ఉన్నారు కదా. అసలు భార్యను దూరం పెడితే భర్తకు ప్రమాదం ఉండదని ఎక్కడ రాసుందో, లేదంటే ఆయనకి ఎవరు చెప్పారో అడుగుదాం. దానికి ఆధారాలు చూపించమందాం. పంతులు గారు చెప్పింది నిజమే అయితే అప్పుడు దాన్ని బట్టే మాట్లాడదాం. ఇది కరెక్టే దొరబాబు, మీరు చెప్పినట్టు చేద్దాం. మీరే అడగండి. పంతులు గారు, చెప్పండి పంతులు గారు. పొరపాటున బ్రహ్మముడి విప్పాల్సి వస్తే దానికి పరిహారం భర్తే భార్య మెడలో తాళి విప్పాలని ఎక్కడ రాశారు? మీరు తప్పుగా అనుకోకండి. ఇలాంటి ఆచారం నేను ఎక్కడా వినలేదు. అందుకే మిమ్మల్ని అడుగుతున్నాను. చూడు బాబు, దేవుడు మనకు కనిపిస్తున్నాడా? ఉన్నాడని నమ్మి దండం పెట్టుకుంటున్నాం, పూజలు చేస్తున్నాం. దాని ప్రతిఫలం దక్కించుకుంటున్నాం. ఈ పరిహారాలు కూడా అంతే బాబు, నమ్మాలి. నమ్మకపోతే మీ ఇష్టం, కానీ నమ్మితే మీ ప్రాణాలు నిలబడతాయి. నమ్మకపోతే? ఆపండి పంతులు గారు. పదే పదే నా కొడుకు జరిగే నష్టం గురించి మాట్లాడుతుంటే ఆ మాట వినడమే నాకు ఇష్టం లేదు. రాజీవ్, నీ అనుమానాలు మానుకో. నిర్లక్ష్యం మంచిది కాదు. నీకు జరిగిన పెళ్లి ఒక పీడకలనుకొని మర్చిపో. పద వెళ్దాం. ఆగండి దొరబాబు. అత్తయ్య గారు, చేయి వదలండి. చిటికెన వేలు పట్టుకుని అగ్ని చుట్టూ ప్రదక్షిణలు చేయకపోయినా, 7 అడుగులు నడవకపోయినా, మీ అబ్బాయి కట్టిన ఈ తాళి వల్ల మా భార్యాభర్తల బంధం ముడిపడినట్టే. అది పీడకల కాదు. ఈ జన్మంతా ఒకరి కోసం ఒకరు తోడుగా ఉండాల్సిన నిజం. దొరబాబు మీతో కాదు, నాతో వస్తారు, నాతో పాటే ఉంటారు. పదండి దొరబాబు. నా కొడుకు నాతోనే ఉంటాడు. లేదు, నా భర్త నాతోనే ఉంటారు. లేదు, నాతోనే ఉంటాడు. కాదు, నాతో ఉంటారు. లేదు, ఆపండి.
నాకంటూ ఇష్టాలు అభిప్రాయాలు ఉండవా? మీరే డిసైడ్ చేసుకుంటారా? రాజీవ్, అత్తయ్య నిన్ను చిన్నప్పటి నుంచి ప్రేమగా పెంచారు. నువ్వే ప్రపంచం అనుకుని బ్రతుకుతున్నారు. ఇందులో రెండో ఆలోచన ఏముంటుంది చెప్పు? నువ్వు అత్తయ్యతోనే వెళ్ళాలి. నీకు ఏ గండం లేకుండా అత్తయ్య చూసుకుంటారు. నీకే సంబంధం లేదు, నువ్వు మధ్యలో దూరకు. మాధవమ్మ, భార్యాభర్తలు కలిసి ఒకే దగ్గర ఉంటేనే బాగుంటుంది. కాదనకండి. నువ్వు నోర్మై. కూతుర్ని సక్రమంగా పెంచడం చేత కాదు గాని నువ్వు నాకు సలహాలు చెప్తున్నావా? కొంపతీసి రాజీవ్ జ్యోతితో కలిసి అటు వెళ్ళడు కదా. వెళ్తే నా ప్లాన్ అంతా వేస్ట్ అవుతుంది. రాజీవ్, ఇంకా ఏంట్రా ఆలోచిస్తున్నావు? పద ఇంటికెళ్దాం. అమ్మా, నన్ను కాసేపు ఒంటరిగా వదిలేయండి. ఇప్పుడే వస్తాను. రాజీవ్, నీకో మాట చెప్తానేమి అనుకోవద్దు. జ్యోతంటే నీకిష్టం. జ్యోతికి నువ్వంటే ప్రాణం కన్నా ఎక్కువ. తొందరపడి ఏ నిర్ణయం తీసుకోకు. బాగా ఆలోచించు. స్వామి, నా గురించి నీకు బాగా తెలుసు. నేను అయిన దానికి కాని దానికి కంగారు పెట్టేసుకుని కోరికలు కోరుకునే రకాన్ని కాదు. అది చాలా ఇంపార్టెంట్ అయితేనే అది తీర్చమని అడుగుతాను. నేను అనవసరంగా ఎప్పుడూ డిస్టర్బ్ చేయను. నాకు నీకంటే రాజీవే ఎక్కువ. అతను నా వాడు కావడం నాకు చాలా ముఖ్యం. నాకు హెల్ప్ చేయి స్వామి. నన్ను దీవించి రాజీవ్ని నా సొంతం చేయి ప్లీజ్.